ఎన్నికల సమయంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలలో భాగంగా జిల్లాలో నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం కల్పించాలని శ్రీ శెట్టి అమృతం శెట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేట బీసీ సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అనుసూరి వెంకట త్రినాథరావు, కాదా సాయి శివరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకు కృషి చేస్తున్న తమ శెట్టిబలిజ వర్గానికి కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి పిల్లి సత్యబాబు లేదా పెంకె శ్రీనివాస్ బాబాకు కేటాయించాలని, జిల్లా నుంచి చైర్మన్ పదవి అర్హత ఉన్న కడలి ఈశ్వరికి డైరెక్టర్తో సరిపెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు నిర్వహించి సుమారు 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గం బీసీలకు సముచిత స్థానాలు కల్పించి బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. పేరు అనుసూరి వెంకట త్రినాథ్, కాకినాడ జిల్లా కాకినాడ. మా శెట్టిబలిజల సంబంధించి కాకినాడ జిల్లాలో ముందు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉడిపూడి మన పిల్లి సత్యబాబు గారిని ఇవ్వడం, కాకినాడ రోడ్లో నెగ్గించుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా శెట్టిబలిజ సంబంధించి వ్యక్తులకు ఎవరికి రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కలేదు. అది కాకినాడ జిల్లాలో మాకు కావలసిన రూరల్ ఇన్ఛార్జి కానీ, అలాగే జనసేన పార్టీలో ఒక చైర్మన్ పదవి, గౌరవమైన పదవి దక్కలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా జాతి శెట్టిబలిజల కులస్తులకు ఎవరికి ఇచ్చినా మా జాతి యొక్క ఆత్మ గౌరవం కాపాడినట్టు ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు గుర్తించి మా జాతికి సంబంధించిన శెట్టిబలిజ జాతికి సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చినా మేము ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన బీజేపీ నాయకులు వీరందరూ గుర్తించి మా జాతిని ఒక ప్రాధాన్యత ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే స్థాయి ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఇస్తున్నారు. ఎమ్మెల్యే కుదరదు. జనసేన పార్టీ ఎమ్మెల్యే రోల్లో మేము జనసేన పార్టీకి ఒక వ్యక్తికి ఇస్తే మీకు నామినేటెడ్ పదవుల్లో మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మేము ఆ రోజు రాజకీయాల్లో మన వేరే వ్యక్తికి ఇచ్చినా మేము అందరూ కలిసికట్టుగా ఉండి అధిక మెజార్టీతో నెగ్గించడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు చైర్మన్ స్థాయి పదవి గురించి ఆశిస్తున్నాం. మాకు తదనుగుణంగా మాకు ఈ పదవి ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు కాదా సాయి శివరామకృష్ణమూర్తి, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు అత్యంత సీనియర్గా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. అదే రకంగా వివిధ దేవస్థానాలకు కానీ మాకు శెట్టిబలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దేవస్థానంలో కూడా చైర్మన్ పదవులు మాకు దక్కలేదండి. అలాగే శెట్టిబలిజ సామాజిక వర్గానికి చైర్మన్ పదవులు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదండి. ఒకవేళ ఇన్ఛార్జ్ ఇచ్చినట్లయితే మన పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఒకవేళ లేనప్పటికీ, అలా కానప్పటికీ మరి పిల్లి పెంకే శ్రీనివాస బాబా గారు మరి పార్టీ కష్టకాలం నుంచి కూడా పార్టీ వెన్నంటి ఉండి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని కార్యకర్తలు అండగా ఉంచున్నారండి. మరి ఆయన కేటాయించాలని, అదేవిధంగా జనసేన నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి కడలి ఈశ్వరి గారు మరి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంత ముందు కూడా అనేక రకాల ప్రెస్ మీట్ లో కూడా అడగడం జరిగిందండి.
కానీ మాకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదు. ఇప్పుడైనా మాకు గుర్తింపు ఇస్తారని కోరుతున్నాం.